వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? 2 days స్పెషల్ వెజ్ జైపూరి కర్రీ చేసుకుందాం. ఇది రాజస్థాన్ వాళ్ళు, జైపూరి వాళ్ళు బాగా చేస్తారండి. ఎక్కువ తరచు చేసుకుంటూ ఉంటారు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. రిచ్ డిష్ కూడా. దీన్ని చేయడం ఎలాగో చూసేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. వెజిటబుల్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి. క్యారెట్, కాలీఫ్లవరు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్టు, టమాటా పేస్టు, బీన్స్, పచ్చి బఠానీ అండి. అదేవిధంగా కార్న్, అల్లం వెల్లిగడ్డ పేస్టు, బటరు, కొత్తిమీర, పచ్చిమిర్చి, గరం మసాలా, జీలకర్ర. ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మామూలే కదండి. పాల మీద మీగడ తీసుకున్నాను. గార్నిష్కి ఫ్రెష్ క్రీమ్, ఇక పోపు కాయలండి. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? స్టవ్ ముట్టించి ఒక కడాయి పెట్టానండి. మందపాటి కడాయి పెట్టాను. 2 స్పూన్లు వెన్న, ఇంట్లో వెన్న వేస్తున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేస్తున్నానండి. హీట్ ఎక్కాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర చిట్టుపట్టు అన్నాక ఉల్లిపాయ సన్నగా తరిగేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేగేందుకు కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ది హోమ్ మేడ్ వేసేస్తున్నాను. అదేవిధంగా ఒక 4 అంటే 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాను, ఇవి వేసేస్తున్నానండి. అల్లం వెల్లిగడ్డ కాస్త పచ్చి వాసన పోయాక ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. కారం ఓ 1/2 స్పూన్ వేస్తున్నాను. పసుపు 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీరా పొడి వేయించి జీరా పొడి చేసుకున్నానండి. ఇది 1 స్పూను వేసాను. ఇది కాస్త ఫ్రై అయ్యాక జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేసుకున్నానండి. ఇది ఒక 1/2 కప్ వేసేద్దాం. ఇవన్నీ 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ కలుపుదామండి. మసాలాలన్నీ చక్కగా ఉడుకుతాయి. ఒక 2 స్పూన్లు చాలండి, మరీ ఎక్కువ వేయకండి. ఒక నిమిషం తర్వాత క్యారెట్ ముక్కలండి. ఇవి నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. వీడియో లెంగ్త్ పెరిగిపోద్ది కదా, సో నేను బాయిల్ చేసి పెట్టాను. ఇవి 1 కప్ వేసేస్తాం. అదేవిధంగా బీన్స్ కూడా 1 కప్పు, ఇవి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. కాలీఫ్లవర్ 1 పెద్ద కప్పు, ఇవి బాయిల్ చేసుకున్నవి. క్యాప్సికం ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కదండి, సో వీటిని నేను బాయిల్ చేయలేదు. 1 కప్పు క్యాప్సికం ముక్కలు. పచ్చి బఠానీ అండి. మీకు ఒకవేళ పచ్చి బఠానీ దొరకకపోతే మీకు డ్రై బఠానీ దొరుకుతాయి కదా, రాత్రి నానబెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇవి నేను దొరికాయి కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను. 2 స్పూన్లు కార్న్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ 1 నిమిషం ఫ్రై అయ్యాక ఒక 2 మీడియం సైజు టమాటాలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ వేసేస్తాం. ఒక నిమిషం పాటు వేగనిద్దామండి. 1 నిమిషం పాటు వెజ్జెస్ అన్ని ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు పాల మీద మీగడండి 1 పెద్ద టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అదేవిధంగా బటర్ కూడా 1 స్పూన్ వేసుకుందామండి. గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేద్దామండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసాను. అన్నీ ఒకసారి కలిపి ఈ మసాలా కర్రీస్కి నేను ఎప్పుడూ చెప్తుంటాను కదండి, హాట్ వాటర్ పోస్తే బాగుంటుంది అని.
ఒక గ్లాసు హాట్ వాటర్ పోస్తున్నానండి. ఉడకనిద్దాం. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిద్దామండి. ఉడికినేమో చూద్దామండి. ఇంకొంచెం గ్రేవీ దగ్గరకు రావాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. మూత పెట్టేసి మరో 2 మినిట్స్ ఉడికించుకుందామండి. ఈ కర్రీ ఉడికేలోపు ఒక బ్యూటీ టిప్ చెప్పుకున్నామండి మనం. ఇది అలోవెరా. ఇది అందరికీ తెలిసిందే కదండి. దీన్ని సంస్కృతంలో కుమారి అని పిలుస్తారు. మనం నిత్యం కుమారిలా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి. ఈ వింటర్లో స్కిన్ డ్రై అయిపోతుంటుంది, జుట్టు పొడిబారిపోతుంటుంది. దీనికోసం మనం ఈ ఫ్రెష్ అలోవెరా తీసుకోండి. ఈలో పై చెక్కు తీసేసి లోపల ఉన్న జెల్ తీసుకొని ఫేస్కి అప్లై చేయండి. అదేవిధంగా జుట్టుకి మన బాడీ అంతా కూడా అప్లై చేసి ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి గోరువెచ్చని వాటర్తో స్నానం చేయించుకోండి. ఎంత ఫ్రెష్గా అనిపిస్తారు. స్కిన్ కూడా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా. కూర ఉడికిపోయిందండి. గ్రేవీ దగ్గరకు వచ్చేసింది కదా. చక్కగా మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయినాయండి. డిష్ అవుట్ చేసుకుందామా. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, పూరి చపాతీలో కూడా బాగుంటుందండి. క్రీమ్తో గార్నిష్ చేసుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి. అంతేనండి, వెజ్ జైపూర్ కర్రీ రెడీ అయిపోయింది. చిక్కటి గ్రేవీతో కమ్మగా వెజ్ జైపూర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయాలండి. కూరగాయలు తినదని పిల్లలు కొంతమంది మారాలు చేస్తుంటారు కదండి. అలాంటి పిల్లల కోసం చేసి పెట్టండి. చక్కగా తినేస్తారండి. మళ్ళీ కావాలని కూడా అడుగుతుంటారు. ఈ వీడియో నచ్చిందండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ని ఇస్తారు కదా. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.